సార్ ఎన్ని కమర్షియల్ సినిమాలు మనం చేస్తున్నా కానీ అవార్డు కోసం ఒకటైనా మనకి చేద్దాం అని ఆ వచ్చే సబ్జెక్టులు మనం కమర్షియల్ సినిమా పక్కన పెట్టి అవార్డు కోసం సినిమాలు చేస్తూ ఉంటారు కదా. అలా హీరోయిన్గా చాలామంది సాక్రిఫైస్ చేసి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ నుంచి దూరంగా వెళ్ళి గ్లామర్స్ దూరంగా వెళ్ళి చేసిన సినిమాలు కూడా సందర్భం ఉన్నాయి. సో అలా మీకు అవకాశం వస్తే చేస్తారా? వాటి గురించి మీరు ఏం చెప్తారు? లేడు ఎనీథింగ్ అంటే ఆ మినిట్ నాకు స్టోరీ ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే సార్ నన్ను నేను చూసుకోగలుగుతాను, నాకు పొటెన్షియల్ కనిపిస్తుంది అని అంటే నేను కమర్షియల్ కానివ్వండి, హీరోయిన్ ఓరియంటెడ్ కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ మీరు అన్నట్టు ఐఎమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు ఆ మినిట్ ఆ ఎక్సైట్మెంట్, ఆ బిలీవ్, ట్రస్ట్ వస్తే నేను చేస్తాను. ఎస్కేన్ గారు, మీరు నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీస్లో అప్లై చేశారు? మీరు ఏ కేటగిరీస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? ఫామ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ అన్నీ అప్లై చేసామండి. బట్ నేను బలంగా ఏం నమ్మానంటే ఈ సినిమాకి, ఎందుకంటే అంతకుముందు కూడా వచ్చిన అప్లాజ్కి నేను చూసుకున్నా. ఎందుకంటే ఇంతవరకు ఒక అపోహ ఉండేది, అవార్డులు వచ్చిన సినిమాలు ఆడిన సినిమాకి అవార్డు రాను. ఈ మధ్య మిత్ బ్రేక్ అయిపోయింది. ప్రజాదరణ పొందిన చిత్రాలకు కూడా అవార్డులు రావడంతో ఇంత ఊహించని విజయం సాధించిన, ఊహనకు మించిన విజయం సాధించడంతో నేను అనుకున్నా ఈ కథకి గ్యారంటీగా ఒక బెస్ట్ ఫిలిం ఆర్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పెర్ఫార్మర్స్ ఆనంద్ వైష్ణవి అండ్ విజయబుల్ గాన్ డైరెక్టర్. సో వీళ్ళలో మ్యాక్సిమం ఒక 2-3 అవార్డులైనా వస్తాయి అనేది. ఎందుకంటే అలాగే ప్రీవియస్ వచ్చిన కూడా ఫిలింఫేర్, సైమా, ఇతర చాలా కూడా ఎక్కడైనా సరే ఒక్కొక్క ఈవెంట్లో ఒక 5-6 అవార్డులు వచ్చాయి. సో అలాగా దీనికి మ్యాక్సిమం అవార్డులు వస్తాయి అనేది అనుకున్నాం. అనుకున్నట్టుగానే స్క్రీన్ ప్లేకి రావటం, రాజేష్ గారికి బ్యాక్ టు బ్యాక్ అవార్డులు రావటం ఆనందం కలిగించింది. అలాగే రోహిత్కి. ఆనంద్ గారు, ఒకసారి ఇప్పుడు కింగ్డమ్తో హిట్ కొట్టారు మీ అన్నయ్య గారు. ఇప్పుడు ఇదే వీకు మీరు చేసిన మూవీకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది రాజేష్ గారు. విజయ్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? మీరు ఆ సినిమా చూసి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అంటే నాకు ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ అబౌట్ కింగ్డమ్ వాజ్ అంటే మా అన్న లుక్, మై బ్రదర్స్ పర్ఫార్మెన్స్, ద ఇంటెన్సిటీ, అండ్ ఎవ్రీవన్ లైక్ ఆల్ మై ఫ్రెండ్స్ యూఎస్లో అయినా కానీ ఎక్కడైనా వాళ్ళు ఇదే కాంప్లిమెంట్ ఇస్తారు, మీ ద పర్ఫార్మెన్స్ వాజ్ సంథింగ్ ఎల్స్ అని. సో దట్ వాజ్ ఐ వాచ్డ్ ఇట్. నేను ఒక జూన్లోనో మేలోనో ఎడిట్లో చూసిన. సో అప్పటి నుంచే ఆ ఫీలింగ్ ఉంది. అండ్ మై బ్రదర్ ఇన్ఫ్యాక్ట్ అంటే మా అన్న బేబీ అప్పుడే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నేను ప్రసాద్స్లో ప్రీమియర్స్ రోజు 13th మా అన్న పక్కన కూర్చుండు. నాకు లోపల ప్యాక్ అవుతుంది, అసలు ఏం రెస్పాన్స్ ఉంటుంది ఏంది అనేది. అంత అంటే అన్ని స్క్రీన్స్ ఓన్లీ 1 మూవీ యూస్ ప్లేయింగ్ బేబీ. అదే నాకు మస్తు టెన్షన్ అవుతుంది. నేను ఇటువైపు చూడాలనుకుంటే నాకు భయం అవుతుంది ఆయన రెస్పాన్స్ ఎట్లుంది అని. లాస్ట్లో ఇటువైపు చూస్తే ఆయన కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఐ డోంట్ థింక్ హీ హస్ టు సే ఎనీథింగ్ ఎల్స్. సాయిరాజ్, మీరు హిందీలో వెళ్తున్నారు ఈ సినిమా తీయడానికి. అక్కడ హీరోకి ఏదో కొంచెం ఇష్యూస్ వచ్చి హీరో తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి 2 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఈ సినిమా చేయడానికి హీరోలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది. అంటే ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు ఏంటి? ఆల్రెడీ ఫిక్స్ అయిందా, ఇంకా ఎవరన్నా చూస్తున్నారు? హీరో తప్పుకోలేదండి, ఇద్దరం కలిసి పని చేయకూడదు అనుకున్నాం యాక్చువల్లీ. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఇంకో హీరో ఒక 10 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ ఐ థింక్ 25వ తారీఖు నుంచి కంటిన్యూస్గా 4 monthsలో సినిమా ఫినిష్ చేస్తాను యాక్చువల్లీ.